పతంజలి ఇప్పటి వరకు నాకు తెలిసి ప్రపంచం మొత్తంలో మనం వాడినటువంటి ప్రొడక్ట్స్‌లో అత్యంత దరిద్రమైన, నీచమైన, నికృష్టమైన ప్రొడక్ట్స్ ఏమైనా ఉన్నాయంటే పతంజలే. యథేచ్ఛగా చెప్తున్నా, కెమెరా ముందే చెప్తున్నా. నన్నెవరేమన్నా నాకు నష్టమేం లేదు. బికాజ్ నేను వాడి మరీ చెప్తున్నా. లైవ్‌లో కావాలంటే ప్రూఫ్ కూడా చేద్దాం. తప్పేం లేదు. అందరికీ తెలిసిన విషయాలు. ఇప్పటికిప్పుడు ఓ కిరాణా షాప్‌కెళ్ళి పతంజలికి సంబంధించి ఏ ఒక్క ప్రొడక్ట్ తీసుకొచ్చి ఇక్కడ ఇప్పి చూపించినా సరే ఆహ్, దానికి మించిన దరిద్రం ఇంకోటుండదు. అది అందరికీ తెలిసిన విషయం. అదేంటో పతంజలి అనే పేరుతో ఆయుర్వేదం అనేది స్టార్ట్ చేసి చాలామందికి ప్రేరణగా నిలవాల్సింది పోయి, పనికిమాలిన నాసిరకమైన వస్తువులన్నీ ప్రొడ్యూస్ చేసి, ఆ జనాల మొహం మీద కొట్టి, దానికంతా పతంజలి అంటే పతంజలి, పతంజలి, పతంజలి అని బాగా అడ్వర్టైజ్‌మెంట్ చేసి, ఈవెన్ దానికి మన కేంద్ర ప్రభుత్వం కూడా మద్దతు పలికి, కోట్ల రూపాయలు దండుకున్నాడు. దండుకోని తప్పులేదులే, మీ బిజినెస్ మీది. అంటే మీకేవో డబ్బులొచ్చాయి గదా అని జెప్పేసి మీద పడి ఏడవడం గూడా తప్పు. అదేం లేదు. ఎవరి టాలెంట్ వాళ్ళది. ఎలాగైనా ఎవరైనా సంపాదించుకోండి. కాకపోతే ప్రకటనలు ఎలాంటివి చేస్తారంటే మిగతావన్నీ వేస్టు, మావే బెస్టు, అది వేస్ట్, ఇది వేస్ట్ అని జెప్పేసి చాలా రకాలుగా పిచ్చి పిచ్చి ప్రకటనలు చేస్తే, ఆ ప్రకటనల ఆధారితంగా చాలామంది జనాలు మోసపోతే దానికి వీళ్ళు బాధ్యులవుతారు. కాబట్టి సుప్రీంకోర్టు వీళ్ళకి సమన్లు జారీ చేసింది. ఇద్దరు ఆ రామ్‌దేవ్ బాబాను, ఆ బాలకృష్ణ ఇద్దరు కలిసి అటెండ్ అవ్వాలని చెప్పింది. దీనికి ఇంత ముందు నుంచి కూడా వీళ్ళ మీద చాలా కేసులు నడుస్తానే ఉన్నాయి. అంట్లు తోమే సబ్బు తీసుకుంటే దానికంటే దరిద్రమైన సబ్బు ఇంకోటుండదు. బట్టలు ఉతికే సబ్బు చూస్తే దీనికంటే దరిద్రమైన సబ్బు ఇంకోటుండదు. ఒక షాంపూ, గీంపూ, ఫేస్ వాష్ ఏవి చూసుకున్నా సరే ఇంతకంటే నీచమైన ప్రొడక్ట్స్ ఇంకోటుండవు. ఆఫ్‌కోర్స్ దానికంట ఐ మీన్ కిరాణా షాపులలో నార్మల్‌గా అక్కడిక్కడ దొరికే నాసి రకమైనవి గూడా ఇంకా బావుంటున్నాయి గానీ, ఇవి మాత్రం చాలా చెండాలం. అసలు ఆ కంపెనీ ఎక్కడ స్టార్ట్ అయిందో తెలీదు. ఎందుకు స్టార్ట్ అయిందో తెలీదు. ఎవడిని ఉద్ధరించడానికి స్టార్ట్ అయిందో తెలీదు. కానీ ఆయుర్వేదము చాలా అద్భుతము, అద్భుతం అంటే అద్భుతము అని జెప్పేసి చెప్తున్నారు. 1 సెకండ్ చాలా సింపుల్. అందరికి అర్థమయ్యేలా ఒకటి చెప్తా వినండి. ఇప్పుడు మీకు కామన్‌గా రోడ్డు మీద ఈవెన్ డబ్బాలు పెట్టుకొని చిన్న టెంట్‌లేసుకొని ఆయుర్వేద మూలికలు అమ్ముతారు చూసారా? ఇంకా కావాలంటే వాళ్ళ దగ్గర మూలికలు కొనుక్కోండి. నష్టమేం లేదు. కొనుక్కోండి. యూట్యూబ్‌లలో అక్కడిక్కడ చాలామంది ఆయుర్వేద వాళ్ళు చెప్తా ఉంటారు. ఇది కలిపి నూరితే ఇలా అవుతది. అది కలిపి నూరితే ఇలా అవుతదని. అవి ఇంకా బెస్ట్. అంటే మనం కళ్ళ ముందు చేసుకుంటాం కాబట్టి. మూలికలా మనకు దొరకవు గదా! అడవిలోకి ఎళ్లి మనం తిరగలేము. కాబట్టి దానికి చాలామంది తెచ్చి అమ్ముతున్నారు. కొన్ని ఆయుర్వేద స్టోర్స్‌లో కూడా ఉంటాయి. ప్రొడక్ట్స్ ఉంటాయి. కానీ వాళ్ళు తయారు చేసినటువంటి ప్రొడక్ట్స్ మాత్రం మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయుర్వేదం అంటేనే ప్రిజర్వేటివ్ లేనిది. సీరియస్‌లీ. నువ్వు షాంపూ తయారు చేస్తున్నావు. అది ఆయుర్వేదం కిందకి ఎలా వస్తదని మీరనుకుంటున్నారు? ఇట్స్ అది ప్రిజర్వేషన్ లేకుండా 1 సెకండ్ షాంపూలో ఇంత నురుగొస్తుంది. నువ్వు ఏం కలపకుండా ఎందుకొస్తుంది దాంట్లో? సరే ఇవన్నీ పక్కన పెట్టేస్తే పతంజలి అనేది మాత్రం 100% ఆయుర్వేదం కానే కాదు. కొట్టి పడేయొచ్చు. సో, ఇప్పుడు సుప్రీం కోర్ట్ కూడా దీనికి మరి వీళ్ళకి పిలిచి సమాధానం చెప్పమని ఏదో చెప్పింది. ఎంతసేపులే బయటపడతారు కానీ, దయచేసి ఆయుర్వేదాన్ని నమ్మేవాళ్ళు, ఆయుర్వేదం అంటే ఇష్టపడేవాళ్ళు, ఈ ప్రొడక్ట్స్‌కి దూరంగా ఉంటే మంచిది. నంబర్ 1 ఇందులోనూ కూడా కొన్ని వాడే వస్తువులైతే ఉన్నాయి. లైక్ చ్యవన్ప్రాష్ లాంటివో లేకపోతే ఇంకేవో కొన్ని ఉంటాయి అవేవో. హజ్మోలా లాంటి టాబ్లెట్సో ఇంకేవో. అంటే అయి వాడొచ్చు తప్పేం లేదు. అవి మిగతా వాటిలలో గూడా బానే ఉంటాయి. అయినా దాని బదులు ఈ బైజనాద్, డాబర్ ఎప్పటినుంచో తెలిసిన కంపెనీస్‌కి మొగ్గు చూపడం